బాబాయ్ ఈడెవడు? నేను బాబాయ్ సీనయ్యని. ఒరే సీనయ్య నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నా నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా? బాగున్నావా? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసాం, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా? అదేదో ఆంధ్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలంలో పడేసి ఉంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట, ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు 5% ఖాళీ. ఇల్లు బాగుంది. అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా? ఆ ఓనర్ గారు దొరికి చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం, గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావుగా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే వెళ్ళు. అరే బాబు ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి బయట గడిపెట్టుంది? ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్ ఇంట్లో ఎవరు లేరు. ఆ సౌండ్ ఏంటి? పట్టపగలే దొంగతనం. దొంగ బాబాయ్, దొంగ 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 ఎక్కడ్రా? దొంగ ఎక్కడ దొంగ? మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కర్రొక్కతో పట్టరా. కర్రొక్కతో పట్టుకున్నాడు. నేనేమన్నా కట్టెత్తకన్నా? ఎక్కడ్రా దొంగ? ఎక్కడ్రా? దొంగలేడు గింగలేడు కానీ వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి, అదేంటి వాళ్ళని పంపించేస్తున్నావు? దొంగలు పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా. ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకుని గుణపంతో ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అద్దాల ఆచారి. వెళ్ళండి వెళ్ళండి. చూసారా? ఏమిటి ఇంటి ముందు ఎంత జనం? నా తాడిపొట్టికేం ప్రమాదం లేదు కదా? సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరిగిండేది. మీ ఆయనకైనా పోయే కాలమా? ఇల్లంతా తవ్వుకున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? ఆ రాశి ఫలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి ఫలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయనుందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకొక 2 గజాలు తెలిసే. అయ్యో 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 ఆచార్య గారు ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు. గుప్త నిధులా? ఏమండి ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే. పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా. చలవరాళ్ళు ఎవరు పంపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసి నాకు ఆలోచనే రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచార్యం ఎందుకు అవుతావా? మొన్న ఆ మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు. బొక్కబోళ్ళ పడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాల్తీ ఎవరు? మావాడే తొర్రేడు. నమస్కారం అండి. సీతారామ గారి మనవడు. మీ పై పోర్షన్లో అద్దెకుందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత ముందు అసలు నెలకు అద్దె ఎంతో చెప్పావా? నెలకి 2000. అంత ఇవ్వలేనండి. నెలకు 1000 రూపాయలు ఇచ్చి ఆ పైన 100 ఇస్తాను. ఇదేమన్నా ఆటో బేరమా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2000కి తక్కువైతే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు, మీకు నెలకు 2000 కావాలి అంతే కదా? ప్రస్తుతానికి అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్వు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడేలా వస్తాడు? వెరీ సింపుల్. నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డు అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు. వాడి దగ్గర 1200 వసూలు చేసే, మొత్తం 2200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. నీ పేరు? శ్రీనివాస్ అండి. రాశి? కన్యా రాశి. గోత్రం? నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఏమండి ఇప్పుడు అవసరమా?